अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। तेलंगाना रियासत के साबिक़ वज़ीर सेहत डॉक्टर सी लक्ष्मण रेड्डी ने आज जड़चल्ला में वाक़े जड़चल्ला मजलिस बल्दिया के न्यू तामीरी इमारत का मुआयना किया, जिसे इनके दौरे इख्तिदार में मंजूर किया गया था। इस मौके पर बीआरएस पार्टी के साबिक़ चेयरपर्सन और काउंसलर्स भी उनके हमरा मौजूद थे। इस मौके पर साबिक़ वज़ीर ने इमारत की तामीरी और सहूलियात का जायज़ा लिया। इस मौके पर इन्होंने कहा, इस मजलिस के चेयरपर्सन काउंसलर्स का मियाद 6 मई को इख्तिताम पर मुबारकबाद पेश करते हुए क़ब्ल सताइश की। इस मौके पर बीआरएस पार्टी के सीनियर कायदीन और कारकुनों की बड़ी तादाद भी मौजूद थी। आइए देखते हैं जड़चल्ला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మిత్రులకు నమస్కారం। ఈరోజు జడ్చర్ల కొత్త మున్సిపల్ బిల్డింగ్ ను చూడడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది। ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయడంతో పాటు డిజైన్ కూడా అధికారులతో మాట్లాడి ఇక్కడ చక్కటి ప్లానింగ్ తో ఈ బిల్డింగ్ ను శాంక్షన్ చేయించడం జరిగింది। పూర్తయిన తర్వాత చూస్తే మరి ఎక్కడ రాష్ట్రంలో ఏ మున్సిపల్ బిల్డింగ్ లేనంటే విధంగా చక్కటి బిల్డింగ్ రూపకల్పన జరిగింది। అన్ని సదుపాయాలు ఉన్నాయి। మన కౌన్సిల్ మీటింగ్ వీడియోలో చూసాను, నేను అసెంబ్లీ సమావేశాలకు నడుస్తున్నాను। అంత చక్కటి బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషం। మరి దీంట్లో నా పాత్ర ఉండడం, నేను శాంక్షన్ చేయించడం, డిజైన్లో కూడా నా సూచన ప్రకారం ఈ రకంగా డిజైన్ చేయడం చాలా సంతోషం। ఇదే కాదు, జడ్చర్ల పట్టణంలో జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ గతంలో ఏ పని జరిగినా నా సమయంలో ఏ బిల్డింగ్ శాంక్షన్ చేయించినా దాని ప్లానింగ్తో పాటు శాంక్షన్ కూడా నేను ఇన్వాల్వ్ కావడం జరిగింది। మరి దాంట్లో భాగంగానే మీరు ఎంఆర్ ఆఫీస్ కానీ తర్వాత హాస్పిటల్ కూడా మీరు చూసిండ్రు। 100 పడకల ఆసుపత్రి మీరు ఎక్కడ వయసు వచ్చినా ఎక్కడ లేనటువంటి విధంగా మన బిల్డింగ్ చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది। మరి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, ఏదో నాకు కావాల్సిన సాయం చేసిన బిల్డింగ్ వయసు కట్టుకున్నట్టు కాకుండా ప్రజలకు, తర్వాత అధికారులకు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కన్వీనియంట్ గా బిల్డింగ్లు ఉండాలనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది। ఆ దిశగా మరి బిల్డింగ్ చక్కగా రూపొందడం చాలా సంతోషం। అందుకే ఒకసారి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది। అట్లాగే మరి ఈ పురపాలక సంఘం యొక్క పదవి కాలం కూడా ఎల్లుండితో పూర్తవుతా ఉంది। మరి ఈ పురపాలక కమిటీ సంఘం అందరికీ కూడా, కౌన్సిలర్స్ అందరికీ కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు చేస్తా ఉన్నారు। వాళ్ళు అట్లాగే భవిష్యత్తులో కూడా వాళ్ళు ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు మంచి సేవలు అందించాలని వారు కోరుకుంటూ, వారు చక్కగా ఈ 5 ఏళ్ళు వాళ్ళు ప్రజల సేవలు అందించారు, వాళ్ళకు అభినందన తెలియజేస్తూ, మరి ఇలాగే ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ఇంకా ప్రమాణంగా ముందుకు పోవాలని, ఇక్కడ జరిగిన దానికి ఈ జడ్చర్ల పట్టణంలో జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా నా వంతు పాత్ర ఉండడం చాలా సంతోషం। ఎటు చూసినా ముందర కనిపిస్తుంది రైల్వే బ్రిడ్జ్, అది రైల్వే అండర్ పాస్ అనేది। రైల్వే అండర్ పాస్ అనేది గతంలో దాని మీద చాలా వివాదాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి। ఓవర్ బ్రిడ్జ్ వద్దు, అండర్ బ్రిడ్జ్ కావాలని, అండర్ బ్రిడ్జ్ అనేది సాధ్యం కాదని అధికారులు తేల్చెప్పిన పరిస్థితుల్లో నేను రైల్వే అధికారులు పడి వాళ్ళతో మాట్లాడి, నాకు ఇక్కడ ఈ ప్రాంతం హెవీ వెహికల్ పోకున్నా కనీసం 4 వీలర్ పోతే చాలు, మోటార్ సైకిల్ పోతే చాలు, ప్రజలు దాటితే చాలు అనే విధంగా మొట్టమొదటిసారి ఒక చిన్న డిజైన్ చేయడం జరిగింది। మామూలుగా బ్రిడ్జ్ వాళ్ళు పెద్ద బ్రిడ్జే కడతారు, హెవీ వెహికల్ 14 ఫీట్ హైట్ ఉండాలి వాళ్ళకి, అట్లయితే డిజైన్ చేస్తారు। మరి అప్పుడు వాళ్ళతో స్పెషల్గా రిక్వెస్ట్ చేసి మాట్లాడి కన్విన్స్ చేసి 8-9 ఫీట్లు అయినా సరే 4 వీలర్ పోతే చాలు మాకు కన్వీనియంట్ అయితే అని చెప్పి ఆ డిజైన్లో మార్పులు చేయించి, ఎందుకంటే అంతకంటే కింది పోవడానికి లేదు, ఆ రకంగా ప్లాన్ చేయించడం జరిగింది। అది కూడా చాలా సంతోషం। అయిన తర్వాత పాత బజార్ వాళ్ళకి చాలా కన్వీనియంట్ అయింది। అట్లాగే ఇక్కడ మరి 100 పడకల ఆసుపత్రి మనం కంప్లీట్ చేసుకున్నాం, మార్చినాం అక్కడ ఇక్కడ నుంచి। మరి ఆ రోజే ఇక్కడ 2 డాక్టర్లు ఉండాలి,
ఈ ప్రాంత ప్రజలకు ఓపీ సేవలు అందించాలనే అప్పుడే మనం ఇక్కడ డాక్టర్ పెట్టింటే మరి తర్వాత అది నడవట్లేదు. ఇప్పుడు కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అలాగే గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఓపీ వైద్య సేవలు అందించడానికి ఈ పాత హాస్పిటల్ను వాడుకోవాలి, ఇక్కడ డాక్టర్ని పెట్టాలి. కనీసం బస్సు దవాఖానా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి, ఇక్కడ బస్సు దవాఖానా పెట్టినా ఈ ప్రాంత ప్రజలు లాభమైతే కాబట్టి మరి అధికారులు ప్రభుత్వం పట్టించుకొని ఈ 100 పడకల ఆసుపత్రి ఏదైతే అక్కడ బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఉందో మరి దానికి అవసరమైన 100 పడకల ఆసుపత్రికి అవసరమైన స్టాఫ్ కూడా తొందరగా తీసుకురావాలి. ఈ పాత హాస్పిటల్ ఖచ్చితంగా ఇక్కడ వైద్య సేవలు అందించాలి. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.